ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 ఏళ్ల మహిళ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆవిడ పేరే వినిపిస్తోంది. అంటే ఆమె ఇక్కడ సాధించింది ఏం లేదు. ఒక చిన్న సంఘటన యూపీ అసెంబ్లీలో జరిగింది. ఇది చిన్న సంఘటనే అయినా కూడా దాని వెనక ఒక పెద్ద స్టోరీనే ఉంది. ఆ మహిళ ఎవరో కాదు, పూజా పాల్. ఈమె అతి పేద కుటుంబంలో జన్మించింది. ఆ తర్వాత కాలక్రమేణా రాజకీయాల్లోకి వచ్చారు. కౌశంబి జిల్లా నుంచి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అయితే యూపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 13 నుంచి 24 గంటల పాటు అసెంబ్లీలో చర్చలు జరిగాయి. 24 గంటల పాటు అసెంబ్లీ నడిచినందుకు రికార్డు కూడా నమోదైంది. ఈ 24 గంటలు నడిచిన చర్చల్లో 2047 విజన్లో భాగంగా విశిష్ట ఉత్తరప్రదేశ్గా మార్చేందుకు ప్రణాళికను రచించుకోవడం కోసం అసెంబ్లీలో 24 గంటలు ఏకదాటిగా చర్చ జరిగింది. ఆ సమావేశంలో ఎమ్మెల్యే పూజా పాల్ అద్భుతమైన ప్రసంగం చేసింది. ఈనాడు నా ఆత్మక్షోభ తీరింది. నా భర్తను చంపిన వ్యక్తిని నేలమట్టం చేశారు యూపీ సీఎం యోగి. ఇందుకు సీఎంకు నా ధన్యవాదాలు. నేనే కాదు, పేద ప్రజలు, ఎంతో మంది తల్లులు, చెల్లెళ్ళు ప్రయోగరాజులో ఇవాళ ఊపిరి పీల్చుకుంటున్నారంటే ఇదంతా కూడా యూపీ సీఎం యోగి వల్లే అంటూ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ అన్నారు. దీంతో రాష్ట్రంలోని ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. ప్రతిపక్ష నాయకులు మన పాలనను పొగుడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకంటే మెరుగైన పాలన అందిస్తున్నామని వారు ఒప్పుకున్నట్లే. ఇక్కడ పూజా పాల్ వ్యాఖ్యలు కూడా అదే అర్థాన్ని సూచిస్తున్నాయి. ఇంతకీ పూజా పాల్ ఆత్మక్షోభ ఏంటనే విషయానికి వస్తే, పూజా పాల్ నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి సైకిల్ పంచర్లు వేస్తుండేవారు. పూజా పాల్ కూడా ఇండ్లలో, ఆసుపత్రుల్లో, ఆఫీసుల్లో పనిచేస్తూ చదువుకుంది. ఇలా ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో ఓ ఎమ్మెల్యే పరిచయం అయ్యాడు. అతని పేరు రాజుపాల్. అతను అప్పటికి బీఎస్పీ ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడడంతో 2005లో జనవరి 16న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగి 9 రోజులు కూడా గడవక ముందే జనవరి 25 రాత్రి రాజుపాల్ను వెంటాడి ఆయన్ను ముక్కలుగా నరికేశారు. 19 బుల్లెట్లు ఆయన శరీరంలోకి దింపారు. ఇది ఏ ఇల్లాలకైనా తీరని వ్యధ. ఆ సమయంలో యూపీ అతిపెద్ద సంచలనంగా మారింది. 2004లో బీఎస్పీ తరపు ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గెలవటమే ఆయన ప్రాణాలను తీసింది. ఎందుకంటే ప్రయాగ్రాజ్ మాఫియాలకు పుట్టినిల్లుగా మారిపోయింది. అతిక్ అహ్మద్ ఈయన 1998 నుంచి 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచారు. ఈయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే 2004లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ సమయంలో అతిక్ అహ్మద్ పోటీ చేయకుండా తన తమ్ముడిని బరిలోకి దింపాడు. ఈ పోరులో రాజుపాల్ గెలిచాడు. దీంతో తన స్థానంలో మరొకరు గెలవడం ఓర్చుకోలేని అతిక్ రాజుపాల్ను చంపించారు. ఇలా భయపెట్టి ప్రతిసారి గెలుస్తూ వస్తున్నాడు అతిక్. అయితే రాజ్పాల్ మరణం తర్వాత ఉప ఎన్నికలో ఏమాత్రం భయం లేకుండా పూజా పాల్ అతిక్ పై పోటీ చేసింది. కానీ అక్కడి జనం భయంతో అతిక్ను గెలిపించారు. అయినా పూజా పాల్ నిరాశపడలేదు. 2007లో బీఎస్పీ టికెట్ మీద అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. ఇక 2012లో కూడా గెలిచింది. 2017లో మాత్రం బీజేపీ వేవ్తో ఓటమి పాలైంది. అయినా కూడా పూజా పాల్ లక్ష్యం ఒకటే, తన భర్త చావుకు కారణమైన వాళ్ళను శిక్షించాలి. ఈ నేపథ్యంలోనే అతిక్ కారణంగా సమాజ్వాదీ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని అఖిలేష్ యాదవ్ ఆయన్ను పార్టీ నుంచి తొలగించారు. ఆ తర్వాత పూజా పాల్ సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఓవైపు పాలిటిక్స్లో ఉంటూనే తన భర్త కేసును సిబిఐకు అప్పగించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక 2022 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరపున కౌశంబి జిల్లా చైల్ అనే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచింది. 2016 నుంచి ఈమె భర్త కేసు సిబిఐ విచారణ జరుగుతుండగానే 2023లో ఇందులో ప్రధాన సాక్షిని దారుణంగా చంపేశారు. 2017లో యోగి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఇలాంటి మాఫియా నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే జైల్లో ఉన్న అతిక్ అహ్మద్ అతని తమ్ముడిని పోలీసులు మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తున్న సమయంలో ఇద్దరిని కాల్చిపారేశారు. దీంతో ఈ మాఫియా జాడ లేకుండా పోయింది. ఆ తర్వాత మిగతా 7 నిందితులకు సిబిఐ కోర్టులో శిక్ష పడింది. ఈ నేపథ్యంలో పూజా పాల్ ఏం చేసిందంటే 24 గంటలు జరిగిన అసెంబ్లీలో 18 గంటల సమయంలో ఆమె లేచి, నేను ఇవాళ చాలా సంతృప్తిగా ఉన్నాను, ఆత్మక్షోభ యోగి వల్ల తీరిపోయింది, ఆయన నాలాంటి ఎందరో సోదరీమణులకు న్యాయం చేశారు, ఇలా ప్రశంసించడం అఖిలేష్ యాదవ్కు మింగుడు పడలేదు. తక్షణమే పూజా పాల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది ఇప్పుడు ఒక్క యూపీలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
నిజంగా చూసుకుంటే యూపీలో ఈ రోజు మహిళలు స్వేచ్ఛ వాయువులను పీల్చుతున్నారు అంటే దానికి కారణం యోగి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజంగా పూజా పాల్ ధైర్యాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఏ రోజు పార్టీ సస్పెండ్ చేసి ఉండొచ్చు, ఇది కాకపోతే ఇంకో పార్టీ, కానీ తాను గత 25 ఏళ్లుగా అనుభవించిన ఆత్మక్షోభ యోగి వల్ల తీరింది. ఎందుకంటే ఏం కావాలని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.